ఒక మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. ఇదే అంశంపై జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ముఖ్యమంత్రిని ప్రచారం నుంచి నిషేధించాలని ఆర్ఓను కోరారు. ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడితే 3 రోజుల నిషేధం ఉంటుందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దిగజారి ప్రసంగాలు చేస్తున్నారని మాజీ ఎంపీ బాల్కసుమన్ ఫైర్ అయ్యారు. మంత్రిగా పేరుపడ్డటువంటి మంత్రి బీహార్ ఎన్నికల్లో మొదటి విడతలో పంచినటువంటి కొన్ని కుక్కర్లు తెచ్చి రేవంత్ నగర్ డివిజన్లో ఎర్రగడ్డ డివిజన్లో 30,000 కుక్కర్లు పంచడానికి బాంబుల మంత్రి ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంది మార్పులతో దిగిండని చెప్పి తెలుస్తూ ఉంది. నేను జూబ్లీహిల్స్ ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు కుక్కర్లు ఇస్తారట కాంగ్రెస్ వాళ్ళు, ఫ్రిడ్జ్లు ఇస్తారట, ఇక మీకు ఏం కావాలో తులం బంగారం కూడా మొన్నటిదాకా ఇయ్యాల కళ్యాణ లక్ష్మి కింద కానీ ఇప్పుడు ఇస్తారట, ఓటుకు 5,000 ఇస్తారట కాంగ్రెస్ వాళ్ళు. ఏమి ఇచ్చినా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టి మళ్ళీ కేసీఆర్ నాయకత్వమే మాకు కావాలి అని చెప్పి 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్కు గుర్తొచ్చినట్టుగా దయచేసి జూబ్లీహిల్స్ ఓటర్లు ప్రవర్తించాలని పనిచేయాలని